హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలోకి వద్దాం. 13వ వచనము. ఫస్ట్ మిషనరీ జర్నీ దగ్గర ఉన్నాం కదా. అపోస్తలైన పౌలు చేసిన ఫస్ట్ మిషనరీ జర్నీ దగ్గర ఉన్నాం. ఒకసారి మ్యాప్ కూడా డిస్ప్లే చేయండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనంలోకి వద్దాం. 13వ వచనం చదవండి, అందరు కలిసి చదువుదాం. 13వ అధ్యాయము 13వ వచనము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం అందరు చదవాలి. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. పంఫులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. మ్యాప్ కనపడుతా ఉందా? పాఫోస్ నుంచి పంఫిలియాలో ఉన్న పెర్గేకి వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. తర్వాత వచనం చదవండి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. యోహాను వాళ్ళని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు అన్న సంగతి మీకు చెప్పాను, గుర్తుందా? వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. యోహాను మార్కు తిరిగి వెళ్ళిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే మలేరియా ఫీవర్స్ అని చెప్పాను కదా. వెరీ గుడ్, ముందుకు వెళ్దాం. 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకుకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. పెర్గే నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పైన పిసిదియాలోనున్న అంతియోక్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ పెర్గే అనేది పోర్ట్ సిటీ కింద, అంటే సముద్రానికి దగ్గరగా ఉండే సిటీ. అయితే ఇక్కడ నుంచి ఆ పైన అంతియోక్కి వెళ్ళారు. అది కొండ ప్రాంతము. హైదరాబాద్ ఇస్ అ డెక్కన్ రీజన్ అంటాం కదా, అంటే సముద్ర మట్టానికి పైన ఉంటుంది హైదరాబాద్లో. అందుకే మనకి పెద్దగా వరదలు అట్లాంటివి, సైక్లోన్స్ లాంటివి రావు. ఇప్పుడు మనం చీరాల వెళ్ళామనుకోండి, చీరాల సముద్రానికి దగ్గరగా ఉంటుంది, అక్కడ సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి. వైజాగ్లో, చీరాల్లో చూడండి. పెర్గే ఇస్ ఎ పోర్ట్ సిటీ, అక్కడ సైక్లోన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అక్కడ మలేరియా ఫీవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆ మలేరియా ఫీవర్స్ని తప్పించుకోవడానికి పౌలు గారు అక్కడ నుంచి కాస్త పైకి కొండపైన ఉన్న అంతియోక్ సిటీకి వెళ్ళాడు. కొండపైన ఉన్న అంతియోక్ సిటీకి వెళ్ళాడు. అది పిసిదియాకి చెందిన అంతియోకు. అక్కడ విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. విశ్రాంతి దినము రోజు అంటే షబాతు రోజు, అంటే సాటర్డే. ఎప్పుడు? గట్టిగా చెప్పాలి. ఆ సాటర్డే రోజు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు. అయితే పౌలు గారు, బర్నబా గారు వాళ్ళు ఆలోచించిన మొదటి ఆలోచన ఏంటయ్యా అంటే, మొదట నేను యూదులకు పరిచర్య చేస్తాను, యూదుల తర్వాత అన్యజనులకు పరిచర్య చేస్తాను. అతని మోడస్ ఆపరెండి అంటాం. ఎవరైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇలాగే చేయాలి అని ఒక నిర్ణయం ఉంటుంది. ఉదాహరణకి బాంబ్స్ పెడతారు తెలుసా, చాలామంది నక్సలైట్స్, టెర్రరిస్ట్ బాంబ్స్ పెడతారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఈ బాంబు పలానా సంస్థే పెట్టింది అని ఎలా చెప్తారు? సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు ఎవరో వచ్చి చెప్తారనమాట. ఏమని చెప్తారు? ఈ బాంబు పలానా సంస్థ వాళ్ళు పెట్టారు అని చెప్తారు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి అంటే, ప్రతి సంస్థ లేదా ప్రతి మనిషి కూడా బాంబు తయారు చేయడానికి ఒక సిగ్నేచర్ ఉంటుందంట. బాంబర్ సిగ్నేచర్ అంటారు దాన్ని. అంటే సాయి ఉన్నాడు అనుకోండి, సాయి బాంబు పెట్టాలంటే ఇంత నైట్రేషియం వేస్తాడు, ఇన్ని మేకులు వేస్తాడు. అలాగా ప్రతి వ్యక్తికి ఒక డిఫరెంట్ మాడ్యూల్ ఉంటుందంట. దాన్ని మోడస్ ఆపరెండి అంటాం. అలాగే పౌలు గారు కూడా ఇక్కడ పరిచర్య చేసేటప్పుడు మొదట నేను యూదులకు పరిచర్య చేస్తాను, తర్వాత అన్యజనులకు పరిచర్య చేస్తాను. కానీ పౌలు గారికి చెప్పబడిన వాగ్దానం ఏంటి అంటే, నిన్ను అన్యజనుల ఎదుట, అధికారుల ఎదుట నిలవబెడతానన్నాడు. ఎక్కడ నిలవబెడతా అన్నాడు? గట్టిగా చెప్పాలి. అయితే పౌలు గారు అన్యజనుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా ఫస్ట్ యూదుల్ని వాడుకున్నాడు. ఆయన మోడస్ ఆపరెండి అది, ఆయన బాంబర్ సిగ్నేచర్ అది అనమాట. అయితే ఆయన ఎలా వాడుకున్నాడు యూదులనంటే, సమాజ మందిరంలోకి విశ్రాంతి దినాన్న వెళ్ళి కూర్చున్నాడు. 14వ వచనంలో అదే ఉంది కదా, విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. 15వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములు చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలని ఉన్నడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. వెరీ గుడ్. ఇప్పుడు ఏమేం చదివారు వారు? ప్రవక్తల లేఖనములు, ధర్మశాస్త్రము చదివారు. మీకు సినగాగ్, యూదుల సమాజ మందిరం ఎలా పనిచేస్తుంది అనే విషయం చెప్పాను, గుర్తుందా మీకు? మొదట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం చదువుతారు ఫస్ట్. దాన్ని షమా అంటాం. ఏమంటాం? దాని తర్వాత లేఖనాల గ్రంథాలు చదువుతారు, దాన్ని హఫ్తరా అంటాం. దాన్ని ఏమంటాము? దాని తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్న తోరా గ్రంథాలని చదువుతారు, తోరా అంటాం దాన్ని. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో వాక్యం ఉంటుంది, లాస్ట్లో మెసేజ్ ఉంటుంది, దాన్ని ద్రాష అంటాం. ఏమంటాం?
సో ఆ ద్రాక్ష చెప్పడానికి ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు? సౌలు గారు కనిపిస్తున్నారు. సౌలు ఎవరు? పరిసయ్యుడు, చాలా ఫేమస్ ప్రీచర్ ఆ టైంలో. అలా అంత మాత్రమే కాదు, గమాలియేలు అనే రబ్బాయి దగ్గర శిష్యరికం చేసిన సౌలు గారు అంటే ఆ రోజుల్లో ప్రపంచమంతా ఫేమస్, వరల్డ్ ఫేమస్ ప్రీచర్ అనమాట. ఒక వరల్డ్ ఫేమస్ ప్రీచర్ పేరు చెప్పండి. ఎవరు? నిక్ వ్యూజెక్. ఇంకా ఎవరు? తెలుగులో ఒకరి పేరు చెప్పండి. ప్రపంచ ఏదో పెడతా ఉంటారు కదా టైటిల్స్, ప్రపంచ సువార్తి కూడా ఏంటది? కేఏ పాల్. ఇంకా కొన్ని పేర్లు చెప్పండి. ఎడ్వర్డ్ విలియం అని ఉన్నారు, ప్రకాష్ అని ఉన్నారు, సురేష్ అని ఉన్నారు, చాలామంది. అయితే ఆ రోజుల్లో సౌలు గారు అక్కడికి వచ్చారన్న సంగతి వాళ్ళు చూసి, ఓకే మీరు వాక్యం చెప్తారా రండి అని చెప్పి సౌలు గారిని ఇన్వైట్ చేశారు. ఇప్పుడు సౌలు గారు నించున్న తర్వాత ఆయన ఏం చేశాడు చూద్దాం ఒక్కసారి. 16వ వచనం చూద్దాం. అప్పుడు పౌలు నిలవబడి చేసైగ చేసి ఇట్లా నేను నిలబడ్డాడంట. ఇటు చూడండి, నిలబడి చేతులతో సైగలు చేశాడు. అంటే హ్యాండ్ మోషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ప్రసంగం చెప్పేటప్పుడు. కొంతమందిని చూస్తూ ఉంటాను ఇలాగే నిలబడి ప్రసంగం చెప్తారు, అసలు ఏమీ కదలికలు ఉండవు. సౌలు గారు లేదా పౌలు గారు హ్యాండ్ మోషన్స్ చూపిస్తూ ప్రసంగం చేశాడనమాట. అది ఎప్పుడైనా ఒక సైకాలజీ గమనించండి, నార్మల్గా నేను ఇలా నించోని చెప్పిన దానికి, హ్యాండ్ షేక్ చేస్తూ చెప్పిన దానికి ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. ఎక్కువ మంది ఓహో ఇది ఏదో గొప్పగా చెప్తున్నాడు అనే ఆలోచనలో ఉంటాడు. అందుకే మన బాడీ లాంగ్వేజ్ కోర్సులో హ్యాండ్ షేక్ లేదా మీ బాడీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ కోర్స్ ఎప్పుడైనా చేస్తారా? బాడీ లాంగ్వేజ్ కోర్స్లో హ్యాండ్ మూమెంట్స్కి సంబంధించిన అర్థాలు కూడా ఉంటాయి. ఒక అతను హ్యాండ్ ఇలా మూవ్ చేస్తే ఏంటి, ఇలా మూవ్ చేస్తే ఏంటి అనే అర్థాలు కూడా ఉంటాయి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీకు ఫ్రీగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఫీజు ఏం అక్కర్లేదు బాడీ లాంగ్వేజ్ కోర్స్ తీసుకున్నప్పుడు. వెరీ గుడ్. అలాగా ఆయన చేతులు షేక్ చేస్తూ చెప్తున్నాడు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటయ్యా అంటే అది అతని మొదటి ప్రసంగం, పౌలు గారి మొదటి పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ మెసేజ్. నా మొదటి ప్రసంగం ఏంటో తెలుసా మీకు? విచిత్రంగా ఉంటుంది. నా ఫస్ట్ పబ్లిక్ మెసేజ్ ఏంటయ్యా అంటే పెళ్లి మెసేజ్. ఒకసారి ఇప్పుడు ట్రైబల్స్లో ఏదో మిషనరీ వర్క్కి వెళ్తే రండి పాస్టర్ గారు ప్రసంగం చెప్పండి అన్నారు. లేచాము, పెళ్లి ప్రసంగం చెప్పాము. నాకు అర్థమైంది మనం చెప్పింది వాళ్ళకి ఏం అర్థం కాలేదని, ఎందుకంటే ఛత్తీస్గఢ్ వాళ్ళంతా తెలుగు అంతగా అర్థం కాదు. అయితే ఒక విషయం నాకు నచ్చింది ఏంటంటే చివరిలో ఆ లోకల్ పాస్టర్ గారు వచ్చి మంచి థియాలజికల్ పాయింట్స్ చెప్పారు పెళ్లి గురించి అన్నప్పుడు నాకు అప్పుడు ఓకే మనం కూడా చెప్పొచ్చు అనే మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక ప్రసంగం మీరు విన్నప్పుడు, ప్రసంగం అయిన తర్వాత క్వశ్చన్స్ అడిగినా లేదా ఆ ఎదుటి వ్యక్తిని లేదా ప్రసంగం చెప్పిన వ్యక్తిని మీరు ఎంకరేజ్ చేసినా వాళ్ళు నెక్స్ట్ ప్రసంగం చెప్పడానికి అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే మరి చర్చ్లో నేను ఎప్పుడు మెసేజ్ అయిన తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోవడమే చూశాను, కానీ అన్న ఈ పాయింట్ బాగుంది, అన్న ఈ మెసేజ్ బాగుంది అని చెప్పినట్టు ఎప్పుడు లేదు. బహుశా మా ప్రసంగాలు నచ్చట్లేదేమో. ఎంకరేజింగ్ ఉంటుంది, ప్రయత్నం చేయండి. రేపొద్దున మీరు నిలబడి చెప్పినప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే అది ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. పౌలు గారు నిలబడ్డ వెంటనే పౌలు గారు ఏం ప్రసంగం చెప్పారో ఆ ప్రసంగం గురించి మనం నేర్చుకుందాం. చదవండి. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలుని ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. వెరీ గుడ్. అక్కడ నుంచి ఆయన వాళ్ళని తీసుకొని వచ్చాడు, ఐగుప్తు దగ్గర మొదలు పెట్టాడు స్టోరీ. మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఇజ్రాయేలు ప్రజలకి, యూదులకి వాళ్ళ చరిత్ర వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళ హిస్టరీ గురించి ఎవరన్నా చెప్తుంటే, గొప్పలు చెప్తుంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఆ పల్స్ పౌలు గారికి తెలుసు, ఆ పల్స్ ఏంటో పౌలు గారికి తెలుసు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు, ఐగుప్తు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఆ రోజు ఐగుప్తులో ఉన్నప్పుడు మన పితరుల్ని తీసుకొని వచ్చాడు కదా అంటూనే ఒక చురకేస్తున్నాడు. ఏంటా చురక అంటే, మన పితరులందరూ పిచ్చి చేష్టలు చేశారు, అయినప్పటికీ ఆయన తన కృపా బాహుళ్యము చేత మనల్ని తీసుకొని వచ్చాడు. అంటే చాలా నీట్గా ఇంజెక్షన్ పొడుస్తున్నాడు పౌలు గారు. చెప్తున్నాడు, ట్రుత్ చెప్తున్నాడు, దాంతోపాటు ఒక ఇంజెక్షన్ కూడా పొడుస్తున్నాడు. ఏమంటే మన తల్లిదండ్రులు మంచోళ్లే, కానీ ఆ టైంలో వాళ్ళు కొన్ని పిచ్చి చేష్టలు చేశారు, అయినా సరే ఆ చేష్టల్ని సహిస్తూ ఆయన అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు అంటున్నాడు. తర్వాత వచనం చదువుదాం. మరియు కానాను
దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇప్పుడు చూడండి, చాలామంది ముస్లిం డిబేటర్స్ ఏం చెప్తారంటే, కనాను దేశంలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదా, మీ దేవుడు కనాను దేశంలో ఉన్న వారిని చంపి వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని చెప్పి డిబేట్ చేస్తారు. అయితే దానికి ఆన్సర్ ఏంటి అంటే, కనాను దేశంలో ఆ రోజు 7 జాతులు ఉన్నాయి, కానీ అవి భయంకరమైన క్రూరమైన జాతులు. అవి ఎలాంటి జాతులు అంటే, బయలుదేవతకి తన మొదటి తొలిచూలు బిడ్డని బలిదానంగా ఇచ్చేవారు. అంటే కొన్ని క్రూరమైన భయంకరమైన పనులు చేసేవారు. అలాంటి వారు బ్రతికి ఉండడం కంటే చనిపోవడమే మేలు అనుకున్నాడేమో ప్రభువు. అందుకే ఆయన ఏం చేశాడంటే, వాళ్ళని తప్పించి ఆ ల్యాండ్లోకి ఎవరిని తీసుకొచ్చాడు? వాగ్దాన భూమిలోకి ఇజ్రాయేలు ప్రజల్ని తీసుకొని వచ్చాడు. తర్వాత వచనం చదువుదాం. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగేను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసి దయచేసాను. ఆ రోజు నుంచి, ఐగుప్తులోంచి తీసుకువచ్చిన రోజు నుంచి సమూయేలు వరకు 450 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 450. న్యాయాధిపతులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? న్యాయాధిపతులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 400 సంవత్సరాలు. 400 ఇయర్స్ అనండి. వాళ్ళ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు సంచరించారు? 40 ఇయర్స్. మరి ఇక్కడ 450 అంటున్నాడు. అయితే అరణ్యంలో సంచరించిన సంవత్సరాలు 40. వాళ్ళు యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళకి పట్టిన టైం 10 ఇయర్స్. అరణ్యంలో సంచరించిన ఇయర్స్ 40, కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి పట్టిన సమయం 10, న్యాయాధిపతులు 400. టోటల్ ఎంత అయింది? కరెక్ట్గానే చెప్పాడా? వెరీ గుడ్. తర్వాత వెళ్దాం, ముందుకు వెళ్దాం. 21వ వచనం. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. 40 ఏండ్ల వరకు దయచేశాను. సమూయేలు వరకు న్యాయాధిపతులు ఉన్నారంట. అక్కిందాక చెప్పింది కదా, సంసోను గురించి చెప్పింది. దేవుడు ఏం చేశాడంటే, చక్కటి న్యాయాధిపతులను నియమించాడు. ఆ న్యాయాధిపతుల ద్వారా ఇజ్రాయేలు ప్రజల్ని వెలుగుగా చూడాలనుకున్నాడు. కానీ న్యాయాధిపతులే దేవుణ్ణి ఫెయిల్ చేశారు. ఉదాహరణకి సంసోను గురించి మనం చూసుకుంటే, సంసోను చాలా బలవంతుడు. సంసోనులో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ ఒకటి ఏంటయ్యా అంటే, శత్రువు దేశంలోకి ఒక్కడే వెళ్ళిపోగలడు. ఫిలిష్తీయులైన శత్రువు దేశంలోకి మీరు వెళ్తారా? మనం వెళ్తామా? శత్రువు దేశంలోకి ఒక్కడే వెళ్ళిపోయేంత బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, సంసోనికి ఇచ్చినట్టు. కానీ ఆ బలాన్ని దేనికి వాడాడు సంసోను? దేనికి వాడాడు? శత్రు దేశంలోకి వెళ్ళి ఏం చేశాడు సంసోను? వ్యభిచారం చేశాడు. ఈరోజు దేవుడు నీకు శత్రువు దేశంలోకి ఒక్కడివే వెళ్ళిపోయేంత ధైర్యాన్ని నీకు ఇస్తాడు. కానీ ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ధనాన్ని, ఆ ఆర్థిక అంగబలాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు? దేవుని మహిమ కొరకు వాడుతున్నావా, పాపం చేయడానికి వాడుతున్నావా అనేది సంసోను జీవితంలోంచి మనకు నేర్చుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ స్టడీ చేసినప్పుడు చక్కగా ఇవన్నీ వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య ఒక ఆయన బయలుదేరాడు, ఆయన పేరు అప్రస్తుతము. సంసోను చాలా నీతిమంతుడు అని చెప్తున్నాడు. సంసోనుని మనం ఏమీ తప్పుపట్టడానికి వీలు లేదు, సంసోను జీవితంలోంచి చాలా నేర్చుకోవాలని చెప్తున్నాడు. వాటన్నిటి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్. తర్వాత సమూయేలు వచ్చాడు. సమూయేలు కూడా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏమన్నారంటే, లోక మర్యాద చొప్పున మాకేం కావాలన్నారు? రాజు కావాలన్నాడు. సరే, మీ చావు మీరు చావండి అని చెప్పి ఎవరు ఇచ్చారు వాళ్ళకి? సౌలుని ఇచ్చాడు. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వెరీ గుడ్. ఇప్పుడు ఎప్పుడైనా సరే జూయిష్ హిస్టరీని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా సరే, దాని ఫస్ట్ ఇంటర్వెల్ ఎక్కడ స్టాప్ అవుతుంది అంటే డేవిడ్ దగ్గర స్టాప్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ స్టాప్ అవుతుంది అంటే ఖచ్చితంగా దావీదు గురించి చెప్పాల్సిందే. ఎందుకంటే దావీదు వంశంలోంచే కొత్త నిబంధన యొక్క లింక్ మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వచ్చాడు. దావీదు జీవితంలో జరిగిన చాలా విషయాలు యేసుక్రీస్తు జీవితంలో కూడా నెరవేరినట్టుగా మనం చూస్తాం. ఉదాహరణకి మొన్న ఫ్రైడే బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నాం. అహీతోపేలు ఎలా చనిపోయాడు?
అహీతోపేలు ఎలా చనిపోయాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. దావీదును మోసం చేసిన అహీతోపేలు ఉరి వేసుకొని చనిపోయాడు. యేసుక్రీస్తును మోసం చేసిన ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడు? ఉరి వేసుకొని చనిపోయాడు. ఇప్పుడు అహీతోపేలు మోసం చేసినప్పుడు దావీదు ఏ కొండ మీద ఉన్నాడు? ఒలీవల కొండ మీద ఉన్నాడు. యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా అప్పగించినప్పుడు ఏ కొండ మీద అప్పచెప్పాడు? ఒలీవల కొండ మీద అప్పచెప్పాడు. ఈ సిమిలారిటీస్ చాలా ఉంటాయి. అందుకే దావీదు జీవితము యేసుక్రీస్తు జీవితం చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. కానీ ఒక్క ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటి అంటే దావీదు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. ఇది మనకి మైండ్లో చాలా జాగ్రత్తగా గుర్తుండాలి. ముందుకు వెళ్దాం. 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించెను. వెరీ గుడ్. 23వ వచనం దగ్గరకు వచ్చేసరికి దావీదు సంతానములో నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలు కొరకు యేసుక్రీస్తుని పుట్టించెను. అంటే ఐగుప్తు దగ్గర స్టార్ట్ చేసి 23వ వచనంలో ఎక్కడికి తీసుకొచ్చాడు? దాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడు. చార్ల్స్ స్పర్జన్ ఏమంటాడు తెలుసా? చార్ల్స్ స్పర్జన్ గారు ఏమంటారంటే, నేను ఏ మెసేజ్ ఎలా చెప్పినా కూడా, స్పర్జన్ గారు మెసేజెస్ ఆన్లైన్లో ఉంటాయి వినండి, ఆయన ఏ మెసేజ్ ఎత్తుకున్నా సరే, ఉదాహరణకి నేను ఫ్రాన్సిస్ గురించి మెసేజ్ చెప్దాం అనుకున్నా, కానీ చివర్లో దాన్ని సిలువ దగ్గరికి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాడు ఆయన. ఏ మెసేజ్ అయినా కానివ్వండి. స్పర్జన్ గారు ఉదాహరణకి మోటివేషన్ గురించి మెసేజ్ అందుకున్నారు అనుకోండి, చివర్లో దాన్ని ఖచ్చితంగా సిలువ దగ్గరికి తీసుకొని వస్తారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ప్రతి దారి కూడా రోము వైపుకే వెళ్తుంది అని చెప్తారు. అలాగా ఏ ప్రసంగం తీసుకున్నా పౌలు గారు కూడా చివరికి దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ కలుపుతాడయ్యా అంటే యేసుక్రీస్తు దగ్గర కలుపుతాడు. ఎందుకు అంటే అది చరిత్రకి టర్నింగ్ పాయింట్, అదే రక్షణ ఆధారము. ఆ యేసుక్రీస్తు దగ్గర తీసుకొని రావడానికి దేన్ని వాడుకున్నాడు? ఇజ్రాయేలీల యొక్క చరిత్రను వాడుకుంటూ ఆ పాయింట్ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఈరోజు ముఖ్యంగా సేవకులకు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఏ ప్రసంగం చెప్పినా కూడా, రేపొద్దున మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏ ప్రసంగం చెప్పినా కూడా చివరికి అది క్రీస్తు దగ్గరే ముగించబడాలి, క్రీస్తు దగ్గరే ఎండ్ అవ్వాలి. అలా అవ్వట్లేదు అంటే అందులో క్రీస్తు లేడు, అందులో దేవుడు లేడు అని అర్థం. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. 24వ వచనం. ఆయన రాకముందు యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యేసుక్రీస్తు రాకముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ ఏం ప్రకటించాడంట? మారు మనసు గూర్చిన బాప్తిస్మము. అప్పటి వరకు చూడండి, బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చేంత వరకు కూడా ఇజ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారయ్యా అంటే, బాప్తిసమము మాకు చెందినది కాదు, అన్యులు యూదులు కాని వాళ్ళు ఎవరైతే యూదా మతంలోకి వస్తారో వాళ్ళకే బాప్తిసం అనుకున్నారు వాళ్ళు. మాకు బాప్తిసం అక్కర్లేదు, మేము వెళ్ళిపోతాం అని అనుకున్నారు వాళ్ళు. అయితే బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, అది అన్యులకు మాత్రమే కాదు, యూదులు కూడా బాప్తిసం తీసుకోవాలి మీరు పరలోకం వెళ్ళాలంటే అని చెప్పి ఒక కొత్త డాక్టరీని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు వాళ్ళందరికీ కోపం వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాన్ని తిట్టాలని చూస్తే, బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళందరినీ సర్పసంతానమా అని తిట్టినట్టుగా మనం చూస్తాం. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చేంత వరకు కూడా యూదులు కాని వాళ్ళు యూదులు అవ్వాలంటే బాప్తిసం తీసుకోవాలి. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, మీరు కూడా బాప్తిసం తీసుకోవాలి అని యూదులకు చెప్పాడు. 25వ వచనం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేను ఎవడని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రును కానని చెప్పాను. వెరీ గుడ్. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే బాప్తిసాలు ఇస్తా ఉన్నాడో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆయనే మెస్సయ్య ఏమో అనుకున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చాలా క్లియర్గా క్లారిఫై చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను ఆయనను కాదు, నేను ఆయన చెప్పులు మోయటానికి కూడా పాత్రను కాను. అంటే యోహాను తనను తాను తగ్గించుకుంటున్నాడు, యేసుక్రీస్తుని హెచ్చిస్తున్నాడు. చాలా విచారకరమైన విషయం ఏంటయ్యా అంటే, ఈరోజు చాలా ప్రసంగాల్లో పాస్టర్ గారు తనను తాను హెచ్చించుకుంటాడు, క్రీస్తు ఇక్కడ ఉంటాడు, పాస్టర్ గారు అక్కడ ఉంటాడు. ఈ మధ్యకాలంలో పువ్వులు ఎక్కువైనాయి, కారు దిగంగానే పువ్వులు ఇస్తున్నారు పాస్టర్ గారు. శాల్వాలు పోయినాయి, పువ్వులు వచ్చినాయి. ఇప్పుడు శాల్వాలు కూడా ఉన్నాయిలేండి, అది వేరే విషయం. పువ్వులు వచ్చినాయి, హెచ్చింపు. ఎప్పుడైతే సేవకుడు అధికంగా కనిపిస్తూ ఉన్నాడో క్రీస్తు కంటే, అది సేవ కానే
కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను జైల్లో ఉన్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ దగ్గరికి ఆయన శిష్యులు వస్తారు. వచ్చి ఏమంటారు తెలుసా? నువ్వేంటి, నీ పేరులో బాప్తిసం ఉంది, బాప్తిసం ఇస్తే నువ్వు ఇవ్వాలి. నీ పేరు బాప్తిసం ఇచ్చి యోహాను, బాప్తిసం ఇస్తే నువ్వు ఇవ్వాలి. అతను ఎవరో యేసుక్రీస్తు అంటే అతను బాప్తిసం ఇస్తున్నాడు ఏంటి అని అన్నాడు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? పెళ్లి కొడుకు ఎవరో, పెళ్లి కూతురు ఆయన దగ్గరే ఉంటుంది కదా, అర్హత ఆయనకే ఉంది కదా, ఆయన మాత్రమే హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి అన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఈరోజు చాలా మందిలో ల్యాక్ అవుతూ ఉన్న విషయం ఏంటి అంటే, మనము హెచ్చించుకుంటాము, క్రీస్తు తగ్గించబడతాడు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? నేను ఆయన చెప్పులు మోయటానికి కూడా అర్హుడను కాను అన్నాడు. 27వ వచనం, 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. వెరీ గుడ్. అక్కడ బాంబు పేల్చాడు పౌలు గారు, అక్కడ బాంబు పేల్చాడు. ఏంటి ఆ బాంబు అంటే, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అన్నాడు. చదవండి ఒకసారి లైన్. ఈ రక్షణ గూర్చిన వాక్యము మన యొద్దకి పంపబడి ఉన్నది అన్నాడు. ఎవరితో అన్నాడు అన్నమాట? ఫస్ట్ లైన్లో ఏముంది? వెరీ గుడ్. ఇప్పుడు ఎదురుగా సమాజ మందిరంలో ఎవరున్నారు? యూదులు ఉన్నారా, అన్యులు ఉన్నారా? ఈ యూదులందరూ ఏమనుకుంటారంటే, మేము అబ్రహాము వంశములో పుట్టిన వాళ్ళము కాబట్టి మాకు బాప్తిసం అక్కర్లేదు, మాకు రక్షణ అక్కర్లేదు, మాకు పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మేము అబ్రహాము వంశంలో పుట్టిన వాళ్ళము, మేము వాగ్దాన పుత్రులము కాబట్టి మాకు బాప్తిసం అక్కర్లేదు, మాకు రక్షణ అక్కర్లేదు. రక్షణ ఎవరికి? అన్యజనులకి, కుక్కలకి. బాప్తిసం ఎవరికి? అన్యజనులకి, కుక్కలకి. ఇట్లా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. అయితే పౌలు వచ్చి ఇప్పుడు ఏం బాంబు పేలుస్తున్నాడు తెలుసా? మీరు అబ్రహాము వంశస్థులే, కానీ మీకు పరలోకం లేదు. ఎందుకు? ఇంతకుముందు బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? మీరు కూడా బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ బాంబు పేలుస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? మీకు కూడా రక్షణ కావాలి. నాకు తెలుసు ఒక్కసారి వాళ్ళు షాక్ అయిపోయి ఉంటారు అన్నమాట విని. ఇదేంది, మేము అబ్రహాము వంశము, ఇస్సాకు వంశము, యాకోబు వంశము, మాకు హెరెడిటరీగా వంశాపారంపర్యంగా మాకు రక్షణ వచ్చేస్తుంది కదా అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ రక్షణ వాక్యం మీకోసమే. మీరు అబ్రహాము సంతానంలో పుట్టినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు, మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు, నీ పేరు జాన్ అయినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీకు రక్షణ వచ్చినప్పుడు మాత్రమే, మారు మనసు వచ్చినప్పుడు మాత్రమే. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. దాన్ని ప్రజెంట్ చేశాడు. ఒక్కసారి వాళ్ళు కళ్ళు బయలుగా ఉంటాయి నాకు తెలిసి. అప్పుడు ఆ ప్లేస్లో నేను ఉండి వాళ్ళ రియాక్షన్ చూడాలనిపించింది, నాకు రియాక్షన్ చూడాలనిపించింది. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి. చదవండి. వారు ఆయనను గూర్చి నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపును. ఆయన గలీలై నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి సిలువ తర్వాత, రిజరక్షన్ పునరుద్ధానము తర్వాత మొత్తం స్టోరీని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. చూడండి, పౌలు గారి యొక్క ఫస్ట్ ప్రసంగం ఎక్కడ మొదలుపెట్టాడు? ఐగుప్తు దగ్గర మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ ఎక్కడ తీసుకొచ్చాడు? దావీదు యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు దగ్గర నుంచి పునరుద్ధానము దాకా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అక్కడ నుంచి ఆయన ఏం చేస్తాడంటే, కీర్తనల గ్రంథము, యెషయా గ్రంథము, అలాగే హబకుకు గ్రంథము, కీర్తనల గ్రంథము, యెషయా గ్రంథము, హబకుకు గ్రంథంలోంచి కొన్ని ప్రవచనాలు, కొన్ని మాటల్ని తీసుకొని వచ్చి ఆయన ప్రసంగంలో చెప్తా ఉంటాడు. ఇవన్నీ సౌలు గారికి ఎట్లా తెలుసు? పరిసయుడు కదా, చదివాడు కదా, బాగా వాక్యం అంతా బాగా వచ్చు. మరి హబకుకు గ్రంథం ఏ పేజ్ నెంబర్లో ఉందంటే మీరు ఆన్సర్ చెప్తారా? యెషయా గ్రంథం ఏ పేజ్ నెంబర్లో ఉందంటే ఆన్సర్ చెప్తారా? చూడండి, పౌలు గారు ఎంత చక్కగా చదువుకున్నాడో ఆ రోజు.
అలా చదువుకున్నాడు కాబట్టి ఇవన్నీ రిఫరెన్స్ చూపిస్తూ ఆయన వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. మరి ఎప్పుడు చివరిసారి వాక్యం చదివాం? నేను వాక్యం చదివామన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మొన్న చదివామన్న వాళ్ళు చేయొద్దండి. ఈరోజు చదివామన్న వాళ్ళు చేయొద్దండి. వాక్యం చదవాలా. వాక్యం చదివితే చక్కగా ఇట్లా ప్రసంగం చెప్పొచ్చు ఫస్ట్ ప్రసంగం. లేకపోతే నాలాగా తెల్లకళ్ళు వేసుకొని చూడాల్సి వస్తుంది ఫస్ట్ ప్రసంగాలు. అర్థమవుతుందా? ఎస్ అని చెప్పండి, రెడీ చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం నుంచి ఒక మాట ఆయన చెప్తాడు. అలాగే చదవండి. అలాగే నా కుమారుడు నేడు నిన్ను కట్టిని. రెండవ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. రెండవ కీర్తన 7వ వచనంలో ఆ మాట ఉంటుంది, తీయక్కర్లేదు. ఆ మాటను ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్పిన ప్రవచనము, నేను ఆయనను కనియుంటిని, ఐ హ్యావ్ బిగాటెన్ హిమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ బిగాటెన్ అనే మాటకి చాలా అర్థాలు తీశారు. దాని గురించి ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నిన్ను కనియుంటిని 34వ వచనము. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. వెరీ గుడ్. దావీదు ఏ కీర్తనలు అయితే రాశాడో ఆ కీర్తనలోంచి కోట్ చేస్తూ వాళ్ళకు ఒక మెసేజ్ చెప్పాడు. తర్వాత 36వ వచనంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. వెరీ గుడ్. దావీదు గురించి గుర్తు చేస్తా ఉన్నాడు. దావీదు తన పితరుల చేతికి చేరాడు కానీ దావీదు శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయింది. కానీ యేసుక్రీస్తు శరీరము కుళ్ళిపోలేదు. ఇందాక మీకు చెప్పాను కదా, వాళ్ళకి దావీదంతే చాలా హై నోట్ ఇజ్రాయెల్ ప్రజలకి. ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ జెండా ఫ్లాగ్ ఎప్పుడన్నా చూసారంటే అది దావీదుకి చెందిన రాజముద్రనే. డేవిడ్స్ సీల్ అంటాం దాన్ని. బ్లూ కలర్లో ఉంటుంది, ఇట్లా స్వస్తిక్ సింబల్ లాగా ఉంటుంది. దాన్నే వాడతారు. వాళ్ళకి యేసుక్రీస్తు కంటే అందరు ఎక్కువే. దావీదు ఎక్కువ, మోషే ఎక్కువ, అందరు ఎక్కువ. మనకు కూడా దేవుడి కంటే పాస్టర్లు ఎక్కువ కదా, అట్లనే వాళ్ళకు కూడా అందరు ఎక్కువ. యేసుక్రీస్తుని మాత్రం నమ్మరు. అందుకే ఆయన ఏమంటా ఉన్నారు, మీరు ఎవరినైతే ఎక్కువగా ఉన్నారో ఆ దావీదు బాడీ కూడా కుళ్ళిపోయింది కానీ యేసుక్రీస్తు యొక్క బాడీ కుళ్ళిపోలేదు, ప్రవక్తల గ్రంథంలో నెరవేర్చబడినట్టుగా అని గుర్తు చేస్తా ఉన్నాడు. తర్వాత వచనం 38వ వచనం. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడుగా తీర్చబడిననియు మీకు తెలియగాక. వెరీ గుడ్. ఇది 3వ బాంబ్ అన్నమాట. ఇది 3rd బాంబ్. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మోషే ధర్మశాస్త్రంలో ఉన్నదంతా మేము పాటిస్తున్నాం కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. మొదట ఏమనుకున్నారు? మేము అబ్రహాము సంతానము కాబట్టి పరలోకం వెళ్ళిపోతాం. మేము అబ్రహాము సంతానం కాబట్టి మాకు బాప్తిసం అక్కర్లేదు. మేము ధర్మశాస్త్రం అంతా బాగా పాటిస్తున్నాము కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ధర్మశాస్త్రము విషయంలో మీరు నీతిమంతులుగా తీర్చబడలేరు. ఇటు చూడండి ఒకసారి. ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఫీవర్ వచ్చినప్పుడు వెళ్ళారా? మిమ్మల్ని ఫీవర్ ఎట్లా చెక్ చేస్తాడు ఆయన? ఎట్లా చెక్ చేస్తాడు? థర్మోమీటర్తో చెక్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? చెక్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? మెడికేషన్ ఇస్తాడా? టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏవో రాసిస్తాడా? అయితే ఈ ధర్మశాస్త్రము అనేది ఆ థర్మోమీటర్ లాంటిది. ధర్మశాస్త్రం అనేది థర్మోమీటర్ లాంటిది. మీలో జ్వరం ఉందో లేదో మాత్రమే చూపిస్తుంది. థర్మోమీటర్ మిమ్మల్ని బాగు చేస్తుందా? ధర్మశాస్త్రము థర్మోమీటర్ లాంటిది. మీలో పాపం ఉందో లేదో చూపిస్తుంది అంతే, కానీ బాగు చేయదు. మిమ్మల్ని నీతిమంతులుగా ఎంచనివ్వదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుడి ఎదుట నీతిమంతుడని స్పష్టమే. ధర్మశాస్త్రము వలన ఎవరు నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం ఎలాంటిదని చెప్పాను మీకు? థర్మోమీటర్ లాంటిది. అది మీకు జ్వరం ఉందో లేదో చెప్తుంది, మీలో పాపం ఉందో లేదో చెప్తుంది, కానీ అదే మెడిసిన్ కాదు. ఇప్పుడు మెడిసిన్ ఎవరు? ఆయన చెప్పిన దాని ప్రకారము యేసుక్రీస్తు. ఇది 3rd బాంబ్ అన్నమాట. ఏంటి 3rd బాంబ్ అంటే, ధర్మశాస్త్రము పాటిస్తే మీరు పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారు కదా,
ధర్మశాస్త్రం వల్ల ఏం కాదు. అందుకే ఇంకో సందర్భంలో పౌలు గారు ఏమంటాడు తెలుసా, ధర్మశాస్త్రము నాకు బాల శిక్షకుడు ఆయను కానీ అంటాడు. ధర్మశాస్త్రము నాకు పాపమేంటో తెలియచేసింది కానీ నన్ను నీతిమంతునిగా ఎంచలేదు. అందుమూలంగా నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయట్లేదు. అందుకే ధర్మశాస్త్రాన్ని ఎక్కడ పెట్టుకున్నాము, పాత నిబంధనలో పెట్టాము, పాపమేంటో తెలుసుకుంటున్నాము. కానీ కొత్త నిబంధనలో క్రీస్తు అనే కృపచేత మనము బాగుపరచబడతాము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ నుంచి పౌలు గారు అనేక సందర్భాల్లో కృప 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 అనే మాట వాడతాడు. కృప అనే మాట మీద రోమీల పత్రిక రాశాడు. కృప అనే మాట మీద ఆయన గలతీయులకు రాసిన పత్రికలో సగం భాగం రాశాడు. కృప అనే మాటను ఎక్కువగా బేస్ చేసుకున్నాడు. యేసన్న గారి ఈ పాటలు ఎప్పుడన్నా వింటే ప్రతి పాట కూడా కృప అనే ఉంటుంది. ఎక్కువగా కృప కృప మీద ఎక్కువ పాటలు రాశాడు. ఆయనకి ఆ కృప విలువ ఏంటో తెలిసిన వాడు పౌలు గారు. అందుకే కృప గురించి రోమీల పత్రిక మొత్తం రాస్తాడు. రోమీల పత్రిక ధ్యానం చేసినప్పుడు మనం చూద్దాం. 40వ వచనం చదువుదాం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనడి, అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి నశించుడి ఈ దినములో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరంత మాత్రమును నమ్మరు అనెను. వెరీ గుడ్. ఇది హబకుకు గ్రంథంలోంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు. దీని సందర్భం ఏంటంటే ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు ప్రజలు యూదుల యొక్క కరప్షన్ చాలా పెరిగిపోతుంది. విగ్రహారాధన చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, దేవుని మాటకి చాలా వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు. అప్పుడు హబకుకు గారు ఏం చేస్తారంటే బాగా కోపం వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తారు. ప్రభువా ఏంటి ఇట్లా చేస్తున్నారు, నువ్వేం చెయ్యవా అని చెప్పి ఒక ప్రార్థన చేస్తారు. హబకుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం తీద్దాం ఒకసారి. హబకుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది. చూడండి ఆయన ఏం ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి. అందరు తీసారా? హబకుకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఫాస్ట్గా తీయాలి. ఆయన ప్రార్థన చేస్తాడు చూడండి, చదవండి. అన్యజనులలో జరుగునది చూడుడి, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం నందుడి. మీ దినములో నేను ఒక కార్యం జరిగింతును. 5వ వచనమేనాది? 4వ వచనం చదవండి ఒకసారి. అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయిను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. 1వ వచనం చదువుదామా? ప్రవక్త యొక్క హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు. ఇటు చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు బలాత్కారం చేస్తూ ఉన్నారు. హబకుకు ప్రవక్త కోపం వచ్చి ఏమంటున్నాడు తెలుసా? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీళ్ళు చేసే ఈ దరిద్రపు పనులు ఎన్ని రోజులు నేను చూడాలి, ఇది చూస్తూ నేను ఎన్ని రోజులు బ్రతకాలి, నేను చూసేలాగా నన్ను ఎందుకు నిలబెట్టావు ఇక్కడ అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట వాగ్దానం చేస్తాడు. ఏంటి ఆ మాట అంటే 5వ వచనంలో ఉంటుంది. 5వ వచనం చదవండి. చూడుడి, ఆలోచించుడి, నేను ఒక కార్యము జరిగింతును, అలాగు జరుగునని తెలిపినను. అదే మాట ఇక్కడ అపోస్తుల కార్యములు 41వ వచనంలో కనిపిస్తుందా? అదే మాట 41వ వచనంలో కనిపిస్తుందా? ఇప్పుడు హబకుకు ప్రవక్త ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశారో ఇటు చూడండి, జాగ్రత్తగా వినండి. హబకుకు ప్రవక్త ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో, ప్రభువా నేను ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాను, నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని సమాధానం చెప్తాడు తెలుసా? నేను మీ మధ్య ఒక కార్యం చేయబోతా ఉన్నాను. ఏంటి కార్యము అంటే, నేను ఇజ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా కల్దీయులను అలాగే బబులోనీయులను రేపి ఇజ్రాయేలు ప్రజల్ని చంపబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్తాడు హబకుక్ తోటి. ఏమని ప్రార్థన చేశాడు ఈయన? ఫస్ట్ ఏమని ప్రార్థన చేశాడు? అసలు ఏమని ప్రార్థన చేశాడు? ఇది ఎందుకు నేను చూడాలి అని ప్రార్థన చేశాడు కదా. దేవుడు ఏం సమాధానం చెప్పాడు? నీ ప్రార్థన ఓకే, బాగానే ఉంది, వీళ్ళు చేస్తున్న పనులన్నీ నేను గమనిస్తున్నాను, వీళ్ళ మీదకి నేను కల్దీయులను బబులోనీయులను రేపి వాళ్ళని చంపిస్తాను అంటాడు. వినంగానే హబకుకు ప్రవక్తకి భయం పుట్టుకుంటుంది. హబకుకు ప్రవక్త ఏమంటాడంటే, అమ్మో ప్రవ్వా, చంపితే నువ్వు చంపాలి కానీ అన్యజనుల చేతికి మమ్మల్ని అప్పచెప్పుతావా అని భయం పుట్టుకుంటుంది. ఫస్ట్ ఏమన్నాడు? ప్రవ్వా ఇవన్నీ చూసేలాగా నేను ఎందుకు ఉండాలి అన్నాడు.
దేవుడు ఏమన్నాడు, నేను కల్దీయులకి బబులోనియాలకి అప్పచెప్తాను అనగానే హబకుకి ఒక ఈగో వచ్చేస్తుంది. చంపితే నువ్వు చంపాలి, నీ చేతిలో చనిపోవాలి, కానీ అన్యజనుల చేతిలో మేము చనిపోవడం ఏంటి అని అంటాడు. అన్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ అక్కడ దేవుడు చెప్తాడు. 2వ అధ్యాయము 4వ వచనం, హబకుకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వారు యథార్థపరులు కాక అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు. ఇప్పుడు హబకుకు ప్రవక్త ఏమడుగుతాడంటే దేవుణ్ణి, ప్రవ్వా అన్యజనుల చేతిలో మేము చచ్చిపోవడం ఏంటి? అయితే ఇందాక నేను చేసిన ప్రార్థన తూచి ప్రవ్వా, ఇజ్రాయేల్ ప్రజలందరూ చెడ్డోళ్ళు కాదు, అందులో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు ప్రవ్వా. అందరినీ నువ్వు కల్దీయులకు అప్పచెప్తే ఎట్లా, అందరినీ నువ్వు బబులోనియలకు అప్పచెప్తే ఎట్లా అంటే ఆయన ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుదురు, నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుదురు అనే మాటని పట్టుకొని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక రాశాడు. విశ్వాస మూలముగా నీతిమంతులు బ్రతుకుదురు. యేసుక్రీస్తు రాకముందు చాలామంది నీతిమంతులు చనిపోయి ఉండొచ్చు. యేసుక్రీస్తు రాకముందు చాలామంది నీతిమంతులు చనిపోయి ఉండొచ్చు. ఆ నీతిమంతులందరూ కూడా విశ్వాస మూలముగా బ్రతుకుతారు అనే మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటి అంటే, వీళ్ళ మీదకి, ఇజ్రాయెల్ ప్రజల మీదకి కల్దీయులని బబులోనియల్ని రేపుతానని చెప్పాడు కదా. అయితే ఈరోజు ఇరాన్ దేశంలో 10% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇరాన్ దేశం ముస్లిం దేశం, అందులో 10% క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ 10% క్రిస్టియన్స్లో ఎక్కువ పాపులేషన్ ఎవరయ్యా అంటే ఈ కల్దీయుల వంశంలోంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. యూదులు నమ్ముకోలే, యూదులు ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోలేదు. కానీ ఏ కల్దీయులను అయితే వాళ్ళు శత్రువులుగా చూసారో ఆ కల్దీయుల్లో ఎక్కువ పాపులేషన్ ఈరోజు క్రిస్టియన్స్గా ఉన్నారు. ఏ బబులోనియులను అయితే శత్రువులుగా చూసారో ఆ బబులోనియులకు చెందిన సిరియా దేశంలో ఇప్పటికీ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవులుగా ఎంచుకోలేదు, క్రీస్తుని నమ్ముకోలేదు. ఆ శాపాన్ని పౌలు గారు 41వ వచనంలో గుర్తు చేస్తా ఉన్నాడు. 42వ వచనంలోకి వద్దాం. 42వ వచనం, వారు సమాజ మందిరంలో మెసేజ్ అయిపోయింది. మెసేజ్ అయిపోయిన తర్వాత సమాజ మందిరంలోంచి వెళ్ళిపోతున్నారు. ఎవరెవరు? బర్నబా గారు, పౌలు గారు. వెళ్ళిపోతుంటే ఒక విచిత్రమైన విషయం జరిగింది. చదువుదామా. ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలని జనులు ఏమన్నారంట? వాళ్ళు ఏమన్నారంట? మళ్ళీ ప్రసంగం చెప్పమన్నారు. ఎప్పుడు అన్నారు లాస్ట్ టైం మీరు మళ్ళీ ప్రసంగం చెప్పమని? పౌలు చెప్పిన ఫస్ట్ ప్రసంగం ఎంత సూపర్ హిట్ అంటే వాళ్ళు వచ్చి వేడుకున్నారంట, బెగ్ చేశారంట, మళ్ళీ ఒకసారి మాకు ఈ ప్రసంగం చెప్పవా అని బెగ్ చేశారంట. మనం దేన్ని బెగ్ చేస్తాం చెప్పండి? విషయాలు చెప్పు. ఈ పాట మళ్ళీ ఒకసారి పాడరా అని బెగ్ చేస్తాం కదా. కాన్ఫరెన్సెస్కి వెళ్ళి అన్న ఈ పాట ఒకసారి మళ్ళీ పాడరా అంటాం. పాటలు కావాలి మనకి, వాక్యం వద్దు. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి బెగ్ చెప్పవా అని చెప్పి బెగ్ చేసుకున్నారంట. తర్వాత 43వ వచనం, సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలు బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలనని హెచ్చించిరి. వెరీ గుడ్. వెంటనే ఎప్పుడైతే ప్రసంగం చెప్పారో చాలా మంది బర్నబా గారిని, పౌలు గారిని వెంబడించడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. ఏంటా హెచ్చరిక? మీరు కృపయందు, ఎవరి కృపయందు? దేవుని కృపయందు నిలకడగా ఉండండి అనే విషయాన్ని గుర్తు చేశారు. 44వ వచనంలోకి వద్దాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. మరి అంతకుముందు వీక్ రిక్వెస్ట్ చేశారు కదా. ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పారు, ఎవరో సౌలు గారంట, పౌలు గారంట అద్భుతమైన వాక్యం చెప్పాడు, ఈసారి సాటర్డే మనందరం కలిసి వెళ్ళాలని చెప్పి అందరూ ఈసారి ఫ్యామిలీస్ పట్టణం అంతా కదిలొచ్చిందంట. 45వ వచనం, యూదులను జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఎప్పుడైతే పౌలు ప్రసంగం చెప్పడానికి నెక్స్ట్ సాటర్డే నిలబడ్డాడో వెంటనే యూదులు జనసమూహములను చూచి కొంతమంది యూదులకు ఏమొచ్చిందంట? మత్సరము వచ్చిందంట. మత్సరము అంటే అసూయ. ఏమొచ్చింది? అసూయ, ఈగో. ఎప్పుడు వస్తుంది మనకి ఈగో? జనరల్గా అసూయ ఎప్పుడు వస్తుంది? మనకంటే
బెటర్గా ఉన్నప్పుడు, మనకంటే మంచి ఇల్లు కొనుక్కున్నప్పుడు, మనకంటే మంచి పరిచర్య చేస్తున్నప్పుడు, మనకంటే మంచి కారు కొనుక్కున్నప్పుడు అసూయ వస్తుంది. పౌలు గారిని చూసి అసూయ పడ్డారంట. ఏం చేశారు అసూయపడి? దూషించుచు పౌలు చెప్పిన వాటికి, పౌలు వాక్యం చెప్తుంటే అడ్డం చెప్తున్నారంట. పౌలు వాక్యం చెప్తుంటే అడ్డం చెప్తున్నారు. 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. వెరీ గుడ్. ఎవరైతే యూదులు వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు బర్నబా ధైర్యంగా ఒక మాట చెప్పారంట. ఫస్ట్ మీకే వాక్యం చెప్పాం కదా, ఫస్ట్ యేసుక్రీస్తు మీ దగ్గరికే వచ్చాడు కదా, కానీ ఎవరు త్రోసివేశారు? మీరే త్రోసివేశారు. ఈరోజు మీరు అసూయతోటి నన్ను వచ్చి అడ్డగిస్తే నేనేం చేస్తాను? నాకు దానికి సంబంధం లేదు. మీరు ఈగోతో అడ్డుకుంటే నేనేం చేస్తాను? దానికి ఏమీ సంబంధం లేదు. నేను అన్యజనులకు వాక్యం చెప్పడానికి ఏర్పరచబడ్డాను అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. మొదట మీకే వాక్యం చెప్పాను, మొదట మీరే వెలుగ్గా ఉండాలి, తర్వాత వాళ్ళు వెలుగ్గా ఉండాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే యూదులు ఈరోజు వెలుగ్గా లేరు, కానీ యూదేతరులు అంటే భారతీయులు, అమెరికా దేశానికి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ క్రైస్తవులుగా మారి వాళ్ళు వెలుగ్గా ఉంటా ఉన్నారు. దాన్నే పౌలు గారు గుర్తు చేస్తా ఉన్నాడు. 47వ వచనం చూద్దాం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు. వెరీ గుడ్. పౌలు గారు తనకిచ్చిన వాగ్దానం గుర్తు చేస్తా ఉన్నాడు. నిన్ను అన్య జనుల ఎదుట, రాజుల ఎదుట నిలబెడతానని చెప్పాడు కదా. దేవుడు నన్ను ఆ పని కోసమే నిలబెట్టాడు కాబట్టి నేను ఆ పని చేస్తా అని ధైర్యంగా చెప్తున్నాడు. 48వ వచనం. అన్య జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. దేవుడి పని స్టార్ట్ అయింది. అక్కడ ఎంతోమంది పౌల్ని బర్నబాన్ని వెంబడిస్తూ ఉన్నారు, ఎంతోమంది విశ్వాసంలోకి వస్తూ ఉన్నారు. దేవుడు పని స్టార్ట్ అవ్వడంతో పాటే ఇంకో పని కూడా స్టార్ట్ అయింది. ఏంటా పని? సాతాను పని స్టార్ట్ అయింది. దేవుడు పని ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ సాతాను పని ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. చక్కగా ఎప్పుడూ లేదు మనకి ఇబ్బంది. ఈ మధ్యకాలంలో మొన్నొచ్చి సౌండ్ గురించి గొడవ చేస్తాను. దేవుడు పని స్టార్ట్ అవుతుంది, వెంటనే ఊరుకుంటాడు ఆ సాతాను. అంటే అవన్నీ వస్తున్నాయంటే ఏంటి అర్థము? దేవుడు బలంగా వాడుకుంటున్నాను అర్థం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలా? అంటే ఎప్పుడైతే నీ జీవితంలోకి శ్రమ కానీ సమస్య కానీ వస్తూ ఉందో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యొక్క కార్యం జరుగుతుందని అర్థం. దేవుని యొక్క కార్యం జరుగుతుంది కాబట్టి సాతాను కార్యం కూడా జరుగుతూ ఉంది. అక్కడ పౌలు గారు బర్నబా గారు సువార్త చేస్తుంటే ఎంతోమంది విశ్వసిస్తున్నారు. సాతాను చూస్తూ ఊరుకుంటాడా? వెంటనే స్త్రీలను లేపారంట. ఎవరిని లేపారు? భక్తి మర్యాదలు గల స్త్రీలని. పురుషులైతే వీళ్ళు అడ్డంగా వాదిస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, వాక్యంతో కొడుతున్నారు. ఈసారి ఎవరిని రేపుదాము? స్త్రీలను రేపుదాం. స్త్రీలను రేపి బర్నబా గారి మీదకి పౌలు గారి మీదకి పంపించారంట. 51వ వచనం. వీరు తమ పాదధూళిని దులిపివేసి ఈకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి, పట్టణంలోంచి వెళ్ళగొట్టేశారు, అక్కడ తమ పాదధూళిని దులిపేశారు. అంటే దేవుడు చెప్పిన వాగ్దానం, యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, ఎక్కడికైనా మీరు సువార్త పని నిమిత్తము వెళితే అక్కడ వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఏం చేయాలి అనే విషయాన్ని అక్కడ ఆయన చెప్పాడు. 14వ వచనం ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటను వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళిని యేసుక్రీస్తు చెప్పిన మాట శిష్యులతోటి ఏమని చెప్పాడు? మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ చివర మీ పాదధూళిని మీ పని మీరు చేశారు. ఎవరు చేర్చుకోలేదు మిమ్మల్ని? వాళ్ళు చేర్చుకోలేదు. అప్పుడు ఎవరైతే చేర్చుకోలేదో వాళ్ళని నేను తీర్పులోనికి తీసుకొని వస్తాను. మీరు వాళ్ళ మీద ఎలాంటి కోపం పెట్టుకోవాల్సిన వీలు లేదు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన వీలు లేదు. మీరు చేయాల్సిన పని ఒకటే ఒకటి ఉంది. అది ఏంటయ్యా అంటే మీ పాదాలు దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళి
పోండి. ఎంతమంది వీధి సువార్థికులు ఈరోజు పాదాలు దులుపుకొని వెళ్ళిపోతా ఉన్నారు? ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఎంతమంది వీధి సువార్థికులు పాదాలు దులుపుకొని వెళ్ళిపోతా ఉన్నారు? ఎంతమంది? ఒకసారి ఉప్పల్లో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నేను ఇవి ఇస్తూ ఉన్నాను, ఏంటి ట్రాక్స్ ఇస్తూ ఉన్నాను. ట్రాక్స్ ఇస్తూ ఉంటే ఒకడు బాగా తాగేస్తున్నాడు, వచ్చాడు, బాగా గొడవ పెట్టుకున్నాడు, షర్ట్ లాగేశాడు, షర్ట్ చిరిగిపోయింది, బొత్తాలన్నీ చిరిగిపోయినాయి. ఆ రోజు కోపం వచ్చింది బాగా, నాకు వెళ్ళి కేసు పెట్టాలనిపించింది. కానీ తర్వాత ఏమనిపించింది అంటే సర్లే వద్దులే, దేవుడు ఏం చెప్పాడు, పాదాలు దులుపుకోమని వెళ్ళిపోయాడు కదా అని చెప్పి నేను దాన్ని దులుపుకొని ముందుకు వెళ్ళిపోయాను. అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, ఎంతమంది అలా దులిపేసుకునే స్థితి ఉంది ఈరోజు వీధి సువార్థికులకి. చాలామందిని చూస్తూ ఉంటాం, చాలామంది వీధి సువార్తకి వెళ్తున్నారు కానీ గొడవలు పెట్టుకుంటున్నారు. రేపొద్దున మీరు సువార్త చెప్పినప్పుడు మీకు వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా మీరు జస్ట్ పాదాలు దులుపుకొని వెళ్ళిపోండి, మిగతా విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు. చివరి వచనం అద్భుతంగా ఉంటుంది చూడండి. వాళ్ళని చూసినప్పుడు శిష్యులు ఏమయ్యారంట? పౌలుని బర్నబాను చూడంగానే శిష్యులు ఆనందపడిపోయారంట. పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆనందభరితులయ్యారు. ఎప్పుడు మీ సేవకుడిని చూసినప్పుడు ఆనందపడ్డారు మీరు? ఎప్పుడు మీ సేవకుడిని చూసినప్పుడు ఆనందపడ్డారు? ఊళ్ళల్లో ఉంటుంది, అరే సంచేసుకొని వస్తున్నాడు రా బాబు ఈడు అని తిట్టుకుంటారు, ఏదో ఆయన కానుకల కోసమే బ్రతుకుతున్నట్టు తిట్టుకుంటాం కదా ఎక్కువ. శిష్యులను చూడంగానే అత్యానంద భరితులయ్యారంట. అలాంటి అత్యానంద భరితులయ్యే విషయంలోకి లేదా అలాంటి జీవితంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఫ్రాన్సిస్ వచ్చి ప్రభు బల్లోకి నడిపిస్తాడు. పౌలు గారు తన మొదటి సువార్త ప్రయాణం గురించి